ఇగో ఇవాళ మళ్ళా ఎప్పటి తిరగానే మా పెద్దమ్మ కాడికి వచ్చేసిన కానీ ఇలా ఎప్పుడు మా పెద్దమ్మ వేస్తుంది కదా కానీ అలా నేను చెప్పింది చేయమని అడిగిన అనమాట. మరి పెద్దమ్మ స్వీట్ అడిగిన ఏం ప్లాన్ చేసినావు ఏంది కథ చెప్పినావు కదరా నువ్వు స్వీట్ అని అడిగిన. సరే నువ్వురా నేను చేసి పెడతా నన్ను. అదే కొర్రలు ఉన్నాయి నాన్న. ఇది కొర్రలు అనేది ఇప్పుడు ఎవరు వాడతలేను కానీ నేను ఈ కొర్రలు ఇప్పుడు నానబెట్టిన. నువ్వు అన్నావు కదా వస్తా అని చెప్పగానే ఇవి నానబెట్టిన. ఇవి నానబెట్టి ఇప్పుడు ఉడకబెడదాం. ఇవి ఉడకబెట్టి కొర్రలు అంటే కొత్తగా వింటున్నా ఇప్పుడే వింటున్నా ఈ పేరు. నువ్వు ఇప్పుడు వింటున్నావురా కానీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కొర్రలు ఇవి నానబెట్టాలి నాన్న. మొదలు నానబెట్టి 2-3 గంటలు నానాలి. నానబెట్టాక ఉడకబెట్టాలి బాగా. ఉడికిన తర్వాత ఇందులో బెల్లము, పాలు, నెయ్యి, కొంచెం యాలకుల పొడి, యాలక్కాయ పొడి. మామూలుగా ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి. ఇంతకుముందు ఈ కొర్ర అన్నమని వండుకొని తినేవాళ్ళు. మంచి ప్రోటీన్స్ నాన్న కొర్రలల్లో. ఇప్పుడు మన బియ్యంలో ఏముండవు అంత కార్బోహైడ్రేట్స్ తప్ప అన్నం తినొద్దు అంటున్నారు. కొర్రలు తినడం చాలా మంచిది. అందరూ ఎవరైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఈ కొర్రలతో పాయసం చేస్తున్నాయి ఇప్పుడు. మొన్న ఒక పెళ్లిలో కూడా ఈ కొర్రల పాయసం పెట్టి 2-3 గంటలు నానితే తొందరగా అవుతుంది నాన్న. 2-3 గంటలు మరి అంతే ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది ఇది. ఒక 2 గంటలన్నా నానాలి. నానితే ఏంటంటే నీకు తొందరగా అవుతుంది. పొద్దున్న ఇప్పుడు నీకు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మొదలు నానబెట్టి గిన్నెలో పోసి నీళ్ళు పోసి పెట్టావు అనుకో నానితే అవి. నీ పని నువ్వు చేసుకొని ఎప్పుడైనా చేయవచ్చు. తొందరగా అయిపోతుంది కదా. టైం ఎక్కువనే పడుతుంది అంటావు నాననికి టైం పడుతుంది అంటే నీకు ఉడకడం తొందరగా ఉడుకుతుంది నానితే. నువ్వు బెల్లం తెమ్మన్నా కదా తెచ్చినా ఇంట్లో కొంచెం ఉంది అదే కొంచెం పట్టుకొచ్చిన. మళ్ళీ ఈ ప్లాస్టిక్ కవర్లో పట్టుకొచ్చినావా? ప్లాస్టిక్ కవర్లు వాడొద్దురా. మన గవర్నమెంట్ అన్నిటి మీద పడుతుంది కానీ ప్లాస్టిక్ కవర్ల మీద పడతలేదురా. అప్పుడెప్పుడో సంవత్సరం కింద ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు, వాడితే చాలా కడతాం అది ఇదని అన్నారు. ఇప్పుడు అది లేదేం లేదు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ కవర్లకే ఎగబడ్డారు. వద్దురా ఈ ప్లాస్టిక్ కవర్లతో. ఇప్పుడు మనం బాగానే ఉంటారు. రేపు వచ్చే జనరేషన్ పిల్లలకు మనకు భూమిలో మొత్తం ప్లాస్టిక్ కవర్లు కరగకుండా అట్లే ఉండి చాలా డ్యామేజ్ ఇది అవుతుందిరా. అవును, ఎందుకంటే మనమే కాదు మన పిల్లలు రాబోయే తరానికి చాలా అనారోగ్య పాలవుతారు. ఇప్పటికి ఉన్నాయే కాకుండా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లతో కూడా మళ్ళీ కొన్ని 100 ఏళ్ళ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం ఏం చేద్దాం రా ఇప్పుడు నానబెట్టిన ఇగో ఇక్కడ నానబెట్టి పెట్టిందా సరిపోతుంది. నువ్వు తెస్తావా దేవా అనే దాని మీద తెచ్చిన. ఇప్పుడు స్టవ్ ముట్టిస్తావా? మరి ముట్టించేద్దాం. ఇది తొందరగా అవుతుంది. పెద్ద స్టవ్ ముట్టిద్దాం. ఇగో ఇది పెడదాం దీంట్లో ఇది ఈ పెద్ద గిన్నె పెట్టి దీంట్లో పోద్దాం. నానబెట్టింది దాంట్లో పోసేయమంటావు. అవి దాంట్లోనా ఏం కాదు. ఆ కొరలల్లో కొనలు కొంచెం ఉంటాయి కదా, నానే వరకు ఆ కొనలు పొట్టు బయటకు వచ్చింది. ఏదైనా పొట్టుతో తినాలన్నా ఏం కదా. పైన దీని మీద ఉంటది కదా ఈ కొనలకు. ఇది ఉడకాలి కదా నాన్న. ఎంత టైం పడుతుంది ఇప్పుడు? ఇది 15-20 నిమిషాలలో అయిపోతుంది నాన్న. 15-20 నిమిషాలలో ఉడుకుతుంది. ఈ బేటీ బచావో బేటీ పడావో అనేది కూడా ఏదో ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టుండే కదా పెట్టిండు. ఇప్పుడు ఏంది పెద్దమ్మ అందరూ ఇట్లా ఏంది ఆడపిల్ల అని చెప్పేసి చూస్తున్నారు కదా, చిన్నగా చూస్తున్నారు. మళ్ళా ఏంటి ఒకటే ఇంట్లో మగ పిల్లగాడు ఆడపిల్లగాడు ఉంటే మగ పిల్లగాడిని ప్రైవేట్ చదువులకు పంపిస్తున్నారు. ఆడపిల్లతో ఏం పని ఉన్నదని గవర్నమెంట్ స్కూల్ వేస్తున్నారు. నిజమే అది. కానీ ఇది గ్రామ లెవెల్లోకి లోపలికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. మన లాంటి వాళ్ళం తెలిసిన వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, మీ దోస్తులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఊర్లలోకి వెళ్ళి వస్తారు కదా నాన్న. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది కానీ మన ఊర్లలో గ్రామాలలో పోయేటట్టు తెలియని వాళ్ళకు తెలిసినట్టు చేయాల్సిన బాధ్యత కూడా మనది ఉంది. ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంటే చేయాలి, గవర్నమెంటే పోవాలని అంటే అక్కడ కూడా మనమే ఉంటాం కదా. మనం తెలియని వాళ్ళకు 10 మందికి చెప్పినాం అనుకో, వాళ్ళు 10 మంది నేర్చుకుంటారు. అరే మన ముఖ్యమంత్రి కానీ మన ప్రైమ్ మినిస్టర్ మనకి ఇచ్చిండట. మన ఆడపిల్లలకు కూడా అవేర్నెస్ తేవాలన్నా, తెలియాలి వాళ్ళకు కూడా. ఆడపిల్లలు కూడా చదువుకోవాలి. ఇంకా అట్లనే ఉన్నారు. ఎవరినైనా బయటకు రమ్మంటే అమ్మో రాము అని భయపడి ఇళ్ళలోనే ఉంటున్నారు. పొంగుతుంది కదా పెద్దమ్మ? పొంగుతుందిరా. నానబెట్టినాం కదా అందుకే తొందరగా పొంగుతుంది. లేకుండా చాలా కష్టం నాన్న ఉడకాయి తొందరగా. ఇక లేదు అప్పటిదప్పుడు అంటే కుక్కర్లోనన్నా వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని చేసుకోవాలి. ఇది అన్నం కూడా మంచి రుచి ఉంటుందిరా. అవునా? చాలా మంచిగా ఉంటుంది అన్నం. అంటే మన అన్నం తిన్నట్టే కూర కలుపుకొని తినచ్చా? కూర కలుపుకోవచ్చు. చారు, పెరుగు, పాలు చాలా మంచిది. ఇప్పుడు కొర్రలు ఇప్పుడు చాలా మంది ఇట్లనే మళ్ళీ కొంత స్టార్ట్ అయ్యి తెలియని వాళ్ళు కూడా మస్తు మంది ఉండే ఉంటారు. ఎందుకుంటారు నాన్న కొర్రలు. మొన్న ఒక పెళ్లిలో నాన్న పెళ్లి ఎక్కడో ఆంధ్రాలో అయింది.
ఇక్కడ రిసెప్షన్ ఇచ్చినప్పుడు మన తెలంగాణ ఫుడ్ ఏమేమి ఉందని నన్ను ఫోన్ చేసి అడిగినప్పుడు చెప్పిన వాళ్ళు కూడా ఏంటంటే మన తెలంగాణ శాఖంలో చూసి అడిగింది అన్నట్టు. మీరు బాగా చేస్తారు కదా మేడం. ఏమేమి చెప్పిన? మన గుడాలు చెప్పిన. ఇప్పుడు ఏముందిరా కొన్ని పెళ్ళిళ్ళల్లో అన్ని నానబెట్టి పెడుతున్నారు కదా, పెసర్లని, శనగలు, పల్లీలు అన్ని నానబెట్టి పెడుతున్నారు. నేనేం చెప్పిన అంటే ఇవన్నీ ఉడకబెట్టి పెట్టండి. స్నాక్స్ ఇట్లాంటివి ఏంది చికెన్ 65 అని కానీ వెజిటేబుల్ పకోడా కానీ కూర్చున్న వాళ్ళకి అంతా స్నాక్స్ సప్లై చేస్తున్నారు. అట్లా చేయకుండా మీరు ఈ గుడాలు సప్లై చేయమని చెప్పిన నేను. అన్ని ఏవి మన బొబ్బెర్లు, కొంతమంది అలచంతలు అంటారు రా బొబ్బెర్లను, అలచంతలు అంటారు కరీంనగర్ దిక్కు. బొబ్బెర్లు, శనగలు, పెసర్లు, ఇట్లాంటి పల్లీలు అట్లా విడివిడిగా పెడితే ఎవరికి ఏది అవసరం ఉంటే అది వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారు, మీకు ఫిష్ పకోడా కావాలన్నా లేదా వెజిటేరియన్, మొత్తం వీళ్ళైతే వెజిటేరియన్ చేసిండు మొత్తం. వెజిటేరియన్ అంటే ఈ నడమ సానా తినేది ఏంటది, కాలీఫ్లవర్ పకోడా అవన్నీ ఆయిల్ ఫుడ్ కాదు నాన్న. వద్దనుకున్నప్పుడు నువ్వు ఇవి మంచిగా నువ్వు ఈ బొబ్బర్లు ఉడకబెట్టి ఇవన్నీ ఉడకబెట్టి, ఇంకా నేనేం చెప్పినా అంబలి, కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా అంబలి ఆరోగ్యానికి మంచిది. ఇక ఏమంటారు, రుచి తెలియని వాళ్ళకి కూడా రుచి తెలుస్తుంది. వాళ్ళు అదే పెట్టిండు నాన్న. అంటే అన్ని ప్రాంతాలవి పెట్టిండ్రు, రాయలసీమ, ఆంధ్ర, మన తెలంగాణ ఫుడ్ కూడా నన్ను అడిగింది అన్నట్టు. అడిగితే నేను చెప్పిన ఇట్లా సప్లై చేయండి బాగుంటుంది అని. అంటే సరే అని చెప్పిండ్రు వాళ్ళు. ఇక కొంచెం చిన్నగా చేద్దామా నాన్న? చేసి పొంగిందా? ఇప్పుడు ఇక పాలు బెల్లం వేద్దాం. ఉడికినాయి నాన్న పెద్దమ్మ. మరి ఇప్పుడు ఇలా ఏమేద్దాం? ఉడికిపోయినాయి అంటే ఉడికినాయి. బెల్లమే బెల్లంతో ఉడికినాక పాలు, నీళ్ళు ఏం కాదు మొత్తం పోసేనా ఉడుకుతుంది, అదే ఉడుకుతుంది. కొంచెం తీయగా ఉండాలంటే నువ్వు తెచ్చిన బెల్లం కూడా అయ్యి మరి కొద్దిగా కవర్లు ఉన్నది అన్నావు కదా. ఉంటే కవర్లు ఇచ్చి ఆడికెళ్ళి తెచ్చేటప్పుడు చెప్పమన్నా నేను. సరే మరి వేసే బెల్లం వేసే, ఇది కూడా వేసే. ఎంత మంచిగా తెచ్చినావునా, ఇంత బెల్లం పట్టుకొచ్చినావు దాన్ని. దుకాణం దగ్గర లేదంట. ఏ దుకాణంలోకి పోయినావురా? ఇంటి దగ్గరికి 4 సందులు అటుమారితే ఒకటి ఉన్న దాంట్లో పట్టుకోవచ్చు. ఇంకొకటి నాన్న, ఊర్లలో ఏముంది, ఆ డ్రైనేజ్ కాలువలు ఇంటి పక్కకే ఇట్లా పక్కలకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ఆడ పందులు, ఆ మోరి నీళ్ళు అక్కడనే ఉంటారు, ఆడనే తింటారు, అక్కడనే అంతా. దాంతో కూడా ఇవి ఏంద్రా బ్రెయిన్ ఫీవర్ అని, స్వైన్ ఫ్లూ అని, ఇప్పుడు అన్నీ కూడా. ఇది కొంచెం మూత తీసే పెడదాం రా. పొంగుతుంది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ కూడా బాగా అయిపోయింది గవర్నమెంట్ కూడా బాగానే సీరియస్గానే ఇప్పుడు తీసుకుంటుంది కదా నాన్న. పోయినసారి స్వైన్ ఫ్లూ వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన దానికి చాలా మంది అవునండి అని సర్వేలు టీవీలలో చూస్తే తెలుస్తుంది నాన్న. ఇప్పుడు ఇలా పాలు వద్దాము. పెద్దమ్మ మరి కాగబెట్టినాయా పచ్చియా? ఇప్పుడు మనం కాగబెట్టినైనా పోయవచ్చు, అప్పటిదప్పుడు ప్యాకెట్ ఉంటే మనం కట్ చేసుకొని కూడా పోసుకోవచ్చు. ఏం లేదు, ఏం కాదు. పోయినా మొత్తం పోసి కింద పోయేకి నాన్న. పడితే రెండు ఏదైనా కింద పడకుండా ఎప్పుడైనా చేసినావరా? అవును పెద్దమ్మ, బెల్లము కవర్లో తెస్తే అద్దా అన్నావు, ప్యాకెట్ పాలైనా సరే డైరెక్ట్ పోసుకోవచ్చు అంటున్నావు. మరి ఇంకేం చేస్తాం రా, ఇప్పుడు మనకు వచ్చేది. ఇప్పుడు నేను అనేది ప్లాస్టిక్ నే బ్యాన్ చేయమని చెప్తున్నాం. అంటే ఇది బ్యాన్ చేయమని అంటున్నా, ప్లాస్టిక్ దాంట్లో నువ్వు బెల్లం తెచ్చినందుకు పాలు కూడా ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి కూడా బ్యాన్ చేయమని చెప్తున్నా. కానీ ఇప్పుడు మనకు అవసరానికి అవి తప్ప ఏం దొరకట్లేదు కదా బేట. మరి అవును, అది కూడా కరెక్ట్. ఇప్పుడు మనం పోయినావు, నువ్వు తెచ్చినావు, ఏం చేయగలిగినాం? అది అందుకే తయారు చేయడమే ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ చేస్తే మన పేపర్ కవర్లు కానీ బట్ట కవర్లు కానీ, ఇంతకుముందు పాలేంద్ర సీసాలలో వచ్చేది. నీకు గుర్తుందా? నువ్వు చిన్నగా ఉన్నా, నీకేం తెలుసురా? అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బాటిల్ ఇట్లా ఇంటి ముంగడ పెట్టేసి పోదురు బాటిల్స్ వచ్చేది. నువ్వు చిన్నప్పుడు తిన్నావు? ఇది తిన్నాం నాన్న. కొర్రలు మేము చిన్నప్పుడు చేసిందే నాకు గుర్తు వచ్చి ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంది కూడా చేస్తున్నారు నాన్న మళ్ళా కొర్రలు, ఎందుకంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, మనోళ్ళు కూడా చేసుకుంటారు. చాలా మంచిది పిల్లలకు కూడా, చాలా మంచిది నాన్న. ఇలా కొంచెం నెయ్యి, యాలకుల పొడి, అదే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. కాజు, బాదాము, కిస్మిస్ అన్నీ. పాయసంలో ఏమేమి వేస్తారో అన్నీ కూడా వేసుకోవచ్చు. నెయ్యి మరి వేద్దామా? వేసేద్దామా? వేసే. పెద్దమ్మ జబర్దస్త్ స్వీట్ చేస్తున్నట్టు కొడుతుంది నాకు. ఇవాళ మేము పండగ చేసుకుంటాం.
నువ్వు చిన్నప్పుడు తిన్నావు కదా, నువ్వు చిన్నప్పుడు మన అమ్మమ్మ మీ అమ్మ చేసిన స్వీట్లల్లో నీకు ఏది ఎక్కువ ఇష్టం ఉంటుండే? నేను అన్ని తినడంలోనే ఇష్టపడతాను రా. అన్నిటికంటే కారం కంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడతా. కానీ నేను ఏదైనా కూడా ఫుడ్ విషయానికి వస్తే ప్రతిది కూడా నేను ఇష్టంగానే తింటాను. ఇది వద్దు నాన్ వెజ్ తప్ప. నాన్ వెజ్ పెద్ద నేను మానేసి కూడా 35 ఇయర్స్ అయిపోయింది కదా. చిన్నప్పుడు తినేదాన్ని అమ్మ వాళ్ళు చెప్తారు, కానీ నాకు పెద్ద నాన్ వెజ్ మీద ఉండదు. ఎప్పుడైనా తింటే ఆమ్లెట్ వేసుకొని తింటాను. ఫుడ్ ఏదైనా సరే స్వీట్స్ కానీ కారం కానీ ఏది కూడా మంచిగా ఇష్టంగానే తింటాను. మనము ఇది ఇలాచి పొడి ఇలాచి పొడి మంచి వాసన వస్తుందా? ఏం చెప్తాను, సూపర్ వాసన అప్పుడే చెప్తి కదా. పాలు బెల్లం పడంగానే వాసన ఇట్లా వచ్చింది. యాలకుల పొడి కొంచెమైనా ఎక్కువ అది ఉంటది కదా అని నేను చేయించి పెట్టినా, గ్రైండర్లో వేసి పెట్టినా. ఇంకా దీని యాలకుల పొడి పడంగానే దీని వాసన అయితే సూపర్ ఉంటది. ఏముంది బెల్లము కొర్రలు చాలా మంచి ఈజీ కదా. కొంచెం ఉడకడం అప్పటిదప్పుడు అంటే ఉడకడం ప్రాబ్లం అవుతుందా, కాకపోతే ఇక కుక్కర్లో వేసుకోవాలి. కానీ నానబెట్టి నువ్వు డైరెక్ట్ ఉడికితే దాని రుచే వేరుంటుంది. అవును, నానింది అంటే మనం టైం ఇచ్చి చేసుకున్నది రుచి నిజంగానే వేరు. ఇంకా అప్పటిదప్పుడు కావాలి ఎవరైనా వచ్చి దాన్ని మనం చేద్దాము అని అనుకుంటే చేసుకోవచ్చు, కుక్కర్లో ఉడకబెట్టుకుంటే అయిపోతుంది. మళ్ళీ మూత పెడుతున్నావా? మూత పెడితే ఎక్కువ చిన్నది ఎక్కువ అయితే నేను ఇంట్లో వాడిని కూడా నీకు వంటలు ఎవరు చేసి పెడతా? నేను వచ్చి నీకు చేసి పెడతా. నువ్వు చేస్తావు, నువ్వు నేర్చుకోవాలి కదా. మరి నువ్వు నేర్పించినా చేసి పెడతా. ఇంకా నేర్చుకునేవి చాలా ఉన్నాయి రా. నువ్వు నేర్చుకుందాం, నువ్వు మంచిగా. అందుకే నేను మంచిగా ఉండాలంటే తెలంగాణ వంటలు మొత్తం నీకు నేర్పిస్తే నువ్వు నేనున్నా లేకున్నా నువ్వు తెలంగాణ ప్రజలకు అందరికీ మా తెలంగాణ వంటలు మా పెద్దమ్మ నేర్పించింది అందరికీ తినకపోతే ఎట్లా? తింటా కదా, స్వీట్ తప్ప ఏదైనా తింటా. ఇంకా నేర్చుకునేవి చాలా ఉన్నాయి రా. నువ్వు నేర్చుకుందాం, నువ్వు మంచిగా. అందుకే నేను మంచిగా ఉండాలంటే తెలంగాణ వంటలు మొత్తం నీకు నేర్పిస్తే నువ్వు నేనున్నా లేకున్నా నువ్వు తెలంగాణ ప్రజలకు అందరికీ మా తెలంగాణ వంటలు మా పెద్దమ్మ నేర్పించింది అందరికీ తినకపోతే ఎట్లా? తింటా కదా, స్వీట్ తప్ప ఏదైనా తింటా. స్వీట్ నేనన్నా తింటా. అది పోసి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎంతసేపు చూడాలి దాన్ని పొయ్యి మీద పెట్టి? చేయి పట్టరా, చేతులు వేస్తా. ఏం కాదు, కొంచెం సైజు కూడా జర ఎట్లుంటావు, ఇట్లా ఇట్లా పోసుకుంటావా? చెంచేందుకు మళ్ళా చెయ్యి పట్టు, ఎడమ చేతులు తింటావా? ఏం కాలేదు, ఊదరా ఇక పట్టు, ఏం కాలేదు పట్టు, ఇట్లా పట్టు. ఇంకా అయిపోయింది, దాంట్లో పెట్టుకుంది. ఆ రుచే వేరుంటదిరా. మరి ఎవరు ఇలా కడుక్కో, చేయగడుక్కో. కాలిందా చూడు, ఎర్రగా అయింది చెయ్యి. ఇప్పుడు నీ మీద ఉన్న వాళ్ళు మీ దోస్తులు ఎవరైనా బాగా అయింది అనుకుంటారేమోరా? మంచిగా అనుకుంటారులే, బాగా అయింది అనుకుంటారా? ఎవరు అనుకోవద్దు బాగా అయిందని. ఏం కాదు, ఉట్టిగా అట్లా చెప్తుంది, ఎక్కువేం కాలలే. కానీ మంచిగా ఉంది, బెల్లం సరిపోయింది, నెయ్యి తెలుస్తున్నది తింటుంటే. ఇలాచీల పొడి వేసినా ఎట్లాగో దాని వాసన దాందే. నువ్వు చిన్నప్పుడు ఇష్టంగా తినేది దానివా? చాలా చాలా. నీకోసమైనా చేసి పెడుతుండేనేమో. మా అమ్మనా, మా అమ్మ నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ చాలా. ఇంకొంచెం పెట్టినా చాలు. బంద్ చేసి స్టవ్ బంద్ చేయరా? అది రంజాన్ పండుగ అప్పుడు ఏమంటారు అది చేస్తారు చూడు, కీరు దాన్ని ఏమంటారు కదా, చిరుకుమ్మ లాగా కనబడుతుంది కదా. తెల్ల ఉంది, పైన గ్రీన్ ఉన్నది ఇలాచి. చూడు నీకైతే మస్తు. ఇలా ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానా? ఇంకా సూపర్ ఉంటది. అనుకుంటారు ఇంకా అందరూ. చాలా అసలు చూడు, అది ఒంటికి కూడా చాలా మంచిది. ఇది మళ్ళా కొర్రల పాయసం మస్తు సూపర్ ఉన్నది. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే. జల్దీ తిని ఎట్లున్నదో చెప్తా. అంటే తిన్నావు కదా ముందుగానే అంటారేమో, ఇది చేయగలిగింది కదా, ఇప్పుడు తృప్తిగా తిని చెప్తా. పెద్దమ్మ అంటే మొత్తం ఆ బోల్ తింటేనే తృప్తి అంటే ఇక వాళ్ళకి తెలుసు నేను తిన్నాక చెప్తా. కాలిందారా? నువ్వు ఇట్లా పెడితే ఏమనుకుంటారా వాళ్ళు? నాలుగే కాలింది, మళ్ళీ ఒరుతున్నావు అంటారని అట్లా ఆపేసుకున్నా అనమాట. సూపర్ ఉంది, మంచిగా ఉంది. చల్లగైనాక మంచిగా తింటా. ఇది మళ్ళీ కొర్రల పాయసం, మీరు కూడా చేసుకోండి. మరి కొర్రల పాయసం ఎట్లా చేసిండ్రో నేను ఇంకా పడి అసలు చెప్పుడు మర్చిపోయినా. ఎట్లా చేసినామంటే
కొర్రలు ఈ నడమ సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయట, తెచ్చుకోరి మంచిది. అది తెచ్చుకొని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. మంచిగా నానితే నానబెట్టడానికి టైం లేని వాళ్ళు కుక్కర్లో వేసి ఉడకబెట్టు. విన్నారు కదా, నానబెట్టడానికి టైం లేని వాళ్ళు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోరి. అవి నానబెట్టేసి పొయ్యి మీద పెట్టి ఉడుకుతుంటే బెల్లం వేయాలి. బెల్లం వేసి ఇంకొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా నాన్న, ఎంత కొర్రలకి ఎంత, కొర్రలు ఎన్ని, బెల్లం ఎన్ని, పాలు ఎన్ని అని అనుకుంటారు. అంటే చాలా మంది కొంచెం సీనియర్లు అయితే మామూలుగా వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత చేసుకోవాలి. తెలియని నీలాంటి పిల్లలు ఉంటారు కదా, మరి అట్లాంటి పిల్లల కోసం చెప్పాలి. తెలియని వాళ్ళకంటే ఓ 1/2 kg కొర్రలు తీసుకుంటే 1/2 కిలో బెల్లం పడుతుంది. ఎందుకు 1/2 కిలో పడుతుంది అంటే మనం పాలు యాడ్ చేస్తాం కాబట్టి, మళ్ళీ చప్పగా అయిపోతుంది. 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తాం కాబట్టి చప్పగా అవుతుంది. కాబట్టి బెల్లం దానికి డబుల్ వేసుకోవాలా. కొర్రలు 1-2 గంటలు నానితే తొందరగా అయిపోతుంది. లేదు నానబెట్టడం మర్చిపోయినాము అంటే కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసి, బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం వేస్తే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అంటే ఎక్కువ తినలేము కానీ షుగర్ కంటే బెల్లం తినవచ్చు లిమిట్. మన బెల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి చక్కెర కూడా వేసుకోవచ్చు. దాంట్లో నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, కిస్మిస్ అన్ని కూడా కొంచెం నేతిలో వేయించుకొని పైన జల్లు వేసుకుంటే బాగుంటుంది. యాలకుల పొడి కొర్రల పాయసం అవుతుంది. కానీ చాలా మంచిది. కొర్రలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అవసరం కూడా అవి ఇవి తిని ఐస్ క్రీమ్లు తినేదానికంటే ఇవి కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎండాకాలం అయినా సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సర్వ్ చేయవచ్చు. అంటే ఇది వేడివేడిగా కూడా తినచ్చు. ఇప్పుడు ఒకటి నాన్న, మన కాలాన్ని బట్టి ఉంటుంది. చలికాలం ఉంటుంది, మనకు మంచి చలి పెడుతుంటుంది, వేడిగా తినాలనిపిస్తుంది. ఎండాకాలం ఏంది, చల్లగా తినాలనిపిస్తుంది. మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోయాయి. ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అది. ఇంకా చెప్పు మరి. ఇంకా ఏంది అంతే. ఇంకా ఏంది, నేను ఇది తింటా చల్లగా చేసుకొని. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. సూపర్ మార్కెట్ లో కొర్రలు దొరుకుతాయి, తెచ్చుకోండి. అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి కొర్రలు. చాలా మందికి కూడా అందుబాటులో ఉంటాయి, తక్కువ ధరకే ఉంటాయి. అవి కూడా పెద్ద ఎక్కువ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అది మళ్ళీ విన్నారు కదా. మళ్ళీ ఇట్లానే వచ్చే వారం ఇంకో మంచి శాకంతోని మా పెద్దమ్మతోనే వచ్చేస్తా. ఎప్పుడు అదే మాట చెప్తున్నావు, ఎప్పుడు పెద్దమ్మతోనే వస్తున్నావు అంటారు. పెద్దమ్మతోనే వస్తా. మరి మీరు మాత్రం చూస్తూనే ఉంటారు V6.